కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ తరుణంలోనే కవితను కోర్టులో హాజరుపరచనున్నారు తీహార్ జైలు అధికారులు. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వనందున జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే యోచనలో కోర్టు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ మధ్యాహ్న సమయానికి క్లారిటీ వస్తుంది. కాగా లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారు. డిజిటల్ ఆధారాలను కవిత ధ్వంసం చేసిందని ఈడీ వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో 100 కోట్ల ముడుపులు ఇచ్చారని, ఇండో స్పిరిట్ లో అరుణ్ పిళ్ళై ద్వారా కవిత 33% వాటా పొందిందని ఆరోపణలు ఉన్నాయి. కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ తరుణంలోనే కవితను కోర్టులో హాజరుపరచనున్నారు తీహార్ జైలు అధికారులు. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వనందున జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే యోచనలో కోర్టు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ మధ్యాహ్న సమయానికి క్లారిటీ వస్తుంది. కాగా లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారు. డిజిటల్ ఆధారాలను కవిత ధ్వంసం చేసిందని ఈడీ వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో 100 కోట్లు ముడుపులు ఇచ్చారని, ఇండో స్పిరిట్ లో అరుణ్ పిళ్ళై ద్వారా కవిత 33% వాటా పొందిందని ఆరోపణలు ఉన్నాయి.